పాఠశాలల్లో ఉండాలి నువ్వు, కళాశాలల్లో ఉండాలి నువ్వు, లేదా పనిలో ఉద్యోగంలో ఉండాలి నువ్వు. అంబేద్కర్ యువత అని చెప్పుకుంటే అభివృద్ధిలో ఉండాలి నువ్వు. గంజాయి తాగే తూముల మీద ఎందుకు నువ్వు, వ్యర్థాలు చూసే గ్రూపులో ఎందుకు నువ్వు, తగాదాలలో ఎందుకు నువ్వు, పిచ్చి డాన్స్లో ఎందుకు నువ్వు, తాగి తందనాలు ఆటలు ఎందుకు నువ్వు. రాజ్యాధికారంలో ఎక్కడ నువ్వు, జెండా మోయడం వరకేనా నువ్వు, 100 రూపాయల కోసమేనా నువ్వు, మందు కోసమేనా నువ్వు, అరుపులు కేకల కోసమేనా నువ్వు, సమానత్వంలో ఎక్కడ నువ్వు, ఎలక్షన్లో నోట్లు పంచటానికేనా నువ్వు, నోటు లేని ఓటు ముఖ్యం అని చెప్పాలి నువ్వు, ఆదర్శంగా ఉండాలి నువ్వు, హక్కుల కోసం పోరాడే నువ్వు, బాధ్యత కోసం పని చేయాలని తెలియదా. ఇంతకీ ఎవరు నువ్వు, అడిగావే ఏ రోజైనా నిన్ను నువ్వు, ధైర్యం ఉందా నీకు, బోధించగలవా నువ్వు, సమీకరించగలవా నువ్వు, పోరాడగలవా నువ్వు, డీజే డప్పులు కొడితే కొట్టావు. అంబేద్కర్ ఆశయాలు పాటించాలని మర్చిపోయావా, ఆలోచనలే జీవితానికి పునాది, ఒక ఆశయం కోసం జీవించే యువతే దేశానికి అవసరం. ఆకాశంలో నక్షత్రాలను అందుకోవాని ప్రయత్నించు, ఒకవేళ నువ్వు వాటిని అందుకోలేకపోయినా కనీసం నీ చేతులు మట్టిలో పో. చదవండి, ఆలోచించండి, ప్రశ్నించండి, ఇదే మార్పుకు అసలైన మార్గం, దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు కాదు, పౌరుల నైతికాభివృద్ధి, నిజమైన దేశాభివృద్ధి. ఆశయాలను ఆచరణలో పెడితేనే మానవుడు మహనీయుడు అవుతాడు. అవుతాడు. దళిత యువత ఎక్కడ నీవు, పాఠశాలల్లో ఉండాలి నువ్వు, కళాశాలల్లో ఉండాలి నువ్వు, లేదా పనిలో ఉద్యోగంలో ఉండాలి నువ్వు. అంబేద్కర్ యువత అని చెప్పుకుంటే అభివృద్ధిలో